అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా స్టైల్‌లో అనపగింజల పులుసు ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను. ఫస్ట్ అనపగింజల్ని ఒలిచి బాగా కడిగి పెట్టుకోవాలి. ఒక కుక్కర్‌లో క్లీన్ చేసుకున్న అనపగింజల్ని వేసుకోవాలి. అనపగింజల క్వాంటిటీని బట్టి ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అర కేజీకి అటు ఇటు ఉంటుంది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక టమోటా తీసుకోవాలి మీడియం సైజ్‌ది. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ బాగా కలుపుకోవాలి. చేత్తో కలపటం ఇష్టం లేని వాళ్ళు గరిటెతో కూడా కలుపుకోవచ్చు. బట్ చేత్తో కలిపితే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇవి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత మిరప్పొడి వేసుకోవాలి. కారంకి తగినంత. మీరు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి మేము ధనియాల పొడి వేసుకోలేదు. అలాగే రాళ్ళుప్పు వేసుకోవాలి రుచికి తగినంత. లాస్ట్‌లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు ఎలాగో మళ్ళీ మనం తిరగబాత పెట్టేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం కాబట్టి జస్ట్ ఇప్పుడు 2 స్పూన్స్ మాత్రం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఐటెమ్స్ మొత్తం బాగా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. మెయిన్ గింజలు క్వాంటిటీకి తగినట్టు వాటర్ వేసుకోవాలి. అలాగే తినే మనుషుల క్వాంటిటీని బట్టి మీకు ఎక్కువ మంది ఉంటే ఇంకా పులుసు ఎక్కువ రావటం కోసం కొంచెం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మేము ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీడియం సైజు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. వాటర్ వేసి మిక్స్ చేసి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మేమైతే గింజలు బాగా కుక్ అవ్వాలని 5 విజిల్స్ పెడుతున్నాము. మీరైనా సరే 5 విజిల్స్ పెడితే చాలు, పర్ఫెక్ట్‌గా గింజలు కుక్ అయిపోతాయి. మేము 5 విజిల్స్ హై ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకున్నాము. ఎలాంటి మాడటం అలాంటివేం జరగలేదు. స్టీమ్ వెళ్ళిన తర్వాత కుక్కర్ మూత తీసి మిక్స్ చేసుకొని మనము పులుపు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పులుపు వేసిన తర్వాత గింజలు కుక్ అవ్వవు. సో, గింజలన్నీ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుపుని యాడ్ చేసుకోవాలి. పులుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని సాల్ట్, కారం ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మనము మరో పొయ్యి పైన తిరగబాత ప్రిపేర్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత
ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒక 5 లేదా 6 మెంతులు వేసుకోవాలి. తిరగబాత వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ తిరగబాతను తీసి పులుసులో పోసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మరో 5 లేదా 10 నిమిషాలు కుక్ చేసుకుంటే, అంటే పులుపు పచ్చిదనం పోయే వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, నోటికి నిండుగా కడుపుకి పండగగా ఉండే అనపగింజల పులుసు రెడీ. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది చపాతీ, రైస్ అండ్ సంగట్లోకి చాలా చాలా బావుంటుంది. మేమైతే ఈ పులుసు చేసుకున్న రోజు సంగటి చేసుకున్నాము. ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే కామెంట్‌లో చెప్పండి. నేను చేసి చూపిస్తాను.